ఉంది. ఈ నామినేషన్స్ అయితే కంప్లీట్ అయినాయి నిన్నటితో. అందులో నేను అనుకున్న వాళ్ళిద్దరూ కూడా నామినేషన్ లో ఉన్నారు. పృథ్వీ ఒకరు, ఆదిత్య ఓం ఒకరు. వీళ్ళిద్దరిలోనే ఈసారి సీజన్ లో ఎలిమినేట్ ఎవరవుతారు ఈ వీక్ లో తెలుస్తుంది. ఇప్పుడు దాకా జరిగిన షో అంతా కూడా తిండి కోసం గొడవ. ఆకలి రాజ్యం లాగా ఆకలి రాజ్యం సినిమా చూసినట్టే ఉంది. ఇప్పుడు దాకైతే మ్యాటర్ ఏం కనబడలేదు. ఇక నుంచి ఏమన్నా గేమ్ చేంజ్ కనబడుతుందంటే ఈ సోనియా పృథ్వీ ఇప్పుడు ఒక ట్రాక్ నడుపుతున్నారు. అది ఏ ట్రాక్ అన్నది అర్థం కావట్లే ఎవరికి. నిఖిల్ వదిలేసాడు. ఈ సోనియాతో నేను పులిహార కలిపితే నన్ను రెడ్ జోన్ లో పడేస్తానని అర్థమైపోయింది. ఈ పులిహార వదిలేసి ఇప్పుడు పృథ్వీతో కలుపుతుంది పులిహార. ఆమె ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే గైడ్ లైన్స్, నాకు బాగా పిఆర్స్ బయట ఉన్నారు, నన్ను ఎవరు ఏం చేయలేరు హౌస్ లో, నాకు నాగార్జున సార్ సపోర్ట్ ఉంది, నాకు బిగ్ బాస్ సపోర్ట్ ఉందన్నట్టే బిహేవ్ చేస్తుంది అక్కడ సోనియాకి ఉన్న ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉందంటే అక్కడ నేనే ఈ కప్పు పట్టుకుపోతానని పృథ్వీతో చెప్తుంది కూడా. వాడు అంటాడు వాడు తెంగరోడు. వాడు పృథ్వీ గారు నిజంగా తెంగరోడు భయ్య. వాడు ఏమి టాస్క్ లో ఏమి పర్ఫార్మెన్స్ చేయకుండా నిన్న నామినేషన్ లో మనోడిని అడుగుతుంటే నేను చేశాను బ్రో అని వాదిస్తాడు. అసలు వాడు చేసిందే లేదు. వాడు ఎంతసేపు బిల్డప్ కొట్టుకుంటా అటు ఇటు తిరగడమే. వాడు ఇప్పుడు దాకా పెర్ఫార్మెన్స్ చేసింది అసలు ఏమీ లేదు. ఆడ అసలు వరస్ట్ కంటెస్టెంట్ ఈ బిగ్ బాస్ 8 కి.